మంచిర్యాల జిల్లా నెన్నెలలో విషాదం చోటు చేసుకుంది. వాటర్ హీటర్ ద్వారా కరెంటు షాక్ కొట్టి నవ వధువు స్వప్న అక్కడికక్కడే చనిపోయింది. 5 రోజుల క్రితమే ఆమె సిద్ధును ప్రేమ వివాహం చేసుకుంది. స్వప్న మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్వప్న మృతిపై పుట్టింటి వారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనుకోకుండా వాటర్ హీటర్ తగిలి చనిపోవడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళు హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చినాక అక్కడే చనిపోయారు. బాడీని మన బెల్లంపల్లి కెమికల్ హాస్పిటల్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినాక పోస్ట్ మార్టం జరిగినాక ఫార్మాలిటీస్ అయినాక పంపిస్తామని మన ఎస్ఐ గారు తెలపడం జరిగింది. మంచిర్యాల జిల్లా నెన్నెలలో విషాదం జరిగింది. వాటర్ హీటర్ ద్వారా కరెంటు షాక్ కొట్టి నవవధువు స్వప్న అక్కడికక్కడే చనిపోయింది. 5 రోజుల క్రితమే ఆమె సిద్ధును ప్రేమ వివాహం చేసుకుంది. స్వప్న మృతితో కుటుంబంలోని విషాద ఛాయలు అలుముకున్నాయి. స్వప్న మృతిపై పుట్టింటి వారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెలలో విషాదం జరిగింది. వాటర్ హీటర్ ద్వారా కరెంటు షాక్ కొట్టి నవవధువు స్వప్న అక్కడికక్కడే చనిపోయింది. 5 రోజుల క్రితమే ఆమె సిద్ధును ప్రేమ వివాహం చేసుకుంది. స్వప్న మృతితో కుటుంబంలోని విషాద ఛాయలు అలుముకున్నాయి. స్వప్న మృతిపై పుట్టింటి వారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్వప్న మృతి పట్ల మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సౌజన్య నెన్నెల మండలానికి కేంద్రానికి చెందినటువంటి జంబి పోసక్క చీకటి దంపతులకు 4 కుమార్తెలు కుమారుడు కాగా వీరిలో చివరి కుమార్తె అయినటువంటి జంబి స్వప్న అదే మండలానికి చెందినటువంటి సిద్ధు అనే యువకుడిని ప్రేమించి 5 రోజుల క్రితం అయితే ఇరు కుటుంబాల అంగీకారంతో ప్రేమ వివాహం అయితే స్థానిక బెల్లంపల్లి శివాలయం టెంపుల్లోనైతే చేసుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం పూట వేడి నీటి కోసం వాటర్ హీటర్ పెట్టగా విద్యుత్ షాక్ తగిలి స్వప్ననైతే కుప్పకూలింది. అయితే దీనితో అది గమనించినటువంటి కుటుంబ సభ్యులు నెన్నెల ప్రాథమిక కేంద్రానికి ఆసుపత్రికి తరలించగా అప్పటికే స్వప్న మృతి చెందినట్టుగా ఇటు డాక్టర్లు అయితే నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అయితే సంఘటన స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పూర్తిగా ఇటు నవవధువు మృతితో అయితే ఇటు గ్రామంలోనైతే విషాదం అయితే చోటు చేసుకుంది. దాదాపుగా మొదట ఇరు కుటుంబాలు కూడా వారి ప్రేమను అంగీకరించకపోవడంతో అయితే పెద్దలను ఒప్పించి వారి ప్రేమ వివాహం అయితే చేసుకున్నారు. వివాహమైనాక కేవలం 5 రోజుల్లోనే నవవధువు మృతితో అయితే ఇటు ఇరు కుటుంబాల్లోనైతే రోదనలు అయితే మిన్నట్టుతున్నాయి. అయితే ఇటు అమ్మాయి తరపునటువంటి బంధువులు కూడా కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రేమ వివాహం కావడంతో మరేదైనా ఉందా అనే కోణంలో కూడా కొంతమేర అనుమానం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఇటు స్వప్న తరపున బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు ఇవ్వకపోవడంతో అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లోనైతే ఆమెని బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించి పంచనామా నిర్వహించినారు. అనంతరం అయితే ఇటు కుటుంబ సభ్యులకైతే అప్పచెప్పిన పరిస్థితులు అయితే సౌజన్య. థ్యాంక్ యూ శ్రీనివాస్.